భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఫుల్ హ్యాపీగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక గొప్ప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అన్నంత హ్యాపీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జనాలంతా కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చాను, నేను కట్టాను, అది ఇదని మాట్లాడతాను. ఏం తెచ్చాడు ఆయన? అసలు దానికి అయిన కంపౌండర్ కూడా పూర్తి కాలేదు ఆయన చేసేది. ఏం చేశాడు ఆయన కాలంలో? ఆయన 5 సంవత్సరాల పూర్తి కాలంలో సీఎం గా ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ వర్క్ జరిగింది? దాన్ని స్టార్ట్ చేసిండేది ఎప్పుడు? 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి అప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే దాదాపు 15,000 ఎకరాల పొలం కావాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్స్ పెట్టి అంత భూమి తీసుకుంటే అంటే రాబో తరాలకు కూడా దాదాపు 200-300 సంవత్సరాలు కూడా ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి ఆయన ట్రై చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అంత పొలాలు దొరకలేకపోయినా సైట్ తక్కువ వచ్చిన స్థలాలు లాస్ట్ గా 2,200 ఎకరాల్లో కొనుగోలు చేసి అంతట్లో ఆ రోజు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కాకపోతే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏదో ఒక అవకాశం అంటే ఏదో చూస్తామనే ఉద్దేశంతో జనాలు ఇక్కడ గవర్నమెంట్ మారడం వల్ల అది బ్రేక్ అయింది. కానీ ఆయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తి కాలంగా సీఎం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో చేయాలంటే ఎప్పుడు పూర్తి చేయొచ్చు కదా ఆయన. ఏం చేశాడు? ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం నేను ఎంత కష్టపడి నితిన్ గడ్కరీకి తెలుసు, అది ఇదని మాట్లాడతాను. దాని మీద మీరేమన్నా? నితిన్ గడ్కరీ ఏమన్నాడో ఆ విషయం ఒకసారి బయట చెప్పండి ఆయన నోటితో. మీరు ఇలాంటి డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమాలు కట్టబడద్దండి. విదేశీ వారు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వర్క్ చేస్తే కూడా మీరు ఈ రకంగా బెదిరిస్తే మన భారతదేశం చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇట్లా అడ్డపడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆయన మంచి గుణపడి చెప్పి పంపించాడు. ఆయన కనుక పొగిడి మీరు మంచి కార్యక్రమం చేస్తారు అని చెప్పలేదు. ఎలా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన చెప్పమనండి. ఈ రోజు గడ్కరీ ఉన్నారు కదా, ఈ రోజు కూడా ఇంకా అదే శాఖలో ఉన్నారు కదా, ఆయన చెప్పాలి కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చింటే ఆయన అభివృద్ధి చేశాడని ఆయనతో చెప్పండి. ఈయన డబ్బా కొట్టుకుంటే ఏముంది? ఈయన డబ్బా ఈయన కొట్టుకుంటే అయిపోయినా ఆయన ఏం చేయకపోయినా కూడా నా పేరు ఉండాలా, నా పేరు ఉండాలా, నా పేరు ఉండాలా.